సినిమాల స్థాయి మారిపోతూ ఉంటుంది. వాటి లైఫ్ టైం చాలా చాలా తగ్గిపోతుంది. ఆ రిజల్ట్ పరంగా చూస్తే గనక అవి చాలా చాలా మారిపోతున్నాయి. రోజు రోజుకి సినిమాల పరిస్థితి దిగజారిపోతున్నటువంటి సిట్యుయేషన్ కూడా కనిపిస్తోంది మనకు. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందంటే సినిమాల యొక్క రిజల్ట్‌ని బట్టి వచ్చేటువంటి రివ్యూస్ కావచ్చు, లేకపోతే కలెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏ కంటెంట్ పరంగా చూస్తే గనక ప్రధానంగా కంటెంట్ పరంగా చూస్తేనే బలమైనటువంటి సినిమాలు, బాగా ఆకట్టుకునేటువంటి సినిమాలు, చాలా చాలా బాగున్న సినిమాలు మాత్రం కొన్ని ఒక వారం రోజుల పాటు ఆడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మొట్టమొదటి 3 రోజులు అంటే ఫ్రైడే నుంచి సండే వరకు ఫస్ట్ 3 డేస్‌తోనే సినిమా మ్యాక్సిమం కలెక్షన్స్ అన్ని వసూలు చేసుకునేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా బాగుంటే గనక, చాలా బాగున్నటువంటి టాక్ వస్తే గనక మిగతా వారం కూడా ఆకట్టుకునేటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ అసలు ఆ వారం వరకు కూడా ఆకట్టుకునేటువంటి సినిమాలు ఎన్ని అంటే గనక చాలా 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 అని చెప్తా ఉన్నాం మనం. ఎందుకంటే 70-80% సినిమాలు మాత్రం మనకి మొదటి వారంలోనే ఆకట్టుకోలేకపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. కనీసం 3 రోజులు కూడా పెద్దగా మెప్పించలేకపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ 3 రోజుల్లోనే వీళ్ళు ఏదో ఆరాటపడుతున్న సందర్భం కనిపిస్తుంది. కేవలం ఫస్ట్ రోజు రిలీజ్ చేసినటువంటి సినిమాని ఇమీడియట్‌గా సక్సెస్ మీట్లు చెప్పేసి హడావుడి చేసిన హంగామా చేయడం తప్ప రిజల్ట్ పరంగా చూస్తే మనకు ఆ సినిమాల కథలు కావచ్చు, కథనాలు కావచ్చు, రివ్యూస్ కూడా దారుణంగా కనపడడం, లేకపోతే లేదా పెయిడ్ రివ్యూస్ వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయలేని సందర్భంలో కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పెయిడ్ రివ్యూస్‌ని కూడా ఆడియన్స్ ఖచ్చితంగా గుర్తుపట్టగలిగేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తోంది నిజానికి. అంటే వీళ్ళు కావాలని రివ్యూస్ చేస్తున్నారా, లేకపోతే క్యాజువల్‌గా రివ్యూస్ చేస్తున్నారా, నార్మల్‌గా రివ్యూస్ చేస్తున్నారా అని చెప్పేసి గుర్తుపట్టేటువంటి సందర్భం కూడా ఇప్పుడు ఆడియన్స్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఓటీటీ మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. ఒక రకంగా ఓటీటీ మార్కెట్ వర్సెస్ సినిమా థియేట్రికల్ బిజినెస్ అనేది మాత్రం ఒక టఫెస్ట్ టాస్క్ లాగా మారింది. ఎందుకంటే ఆ కారణంగా ఓటీటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సినిమా విడుదలైన తర్వాత 8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు. నిజానికి నార్త్లో ఇవి కనిపిస్తుంది. నార్త్లో అయితే కనుక హిందీ సినిమాలు అయితే కనుక 8 వారాల తర్వాతే సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పేసి ఒక అన్అఫిషియల్ రూలు మాత్రం పాస్ చేశారు. ఆ రూల్ మ్యాక్సిమం ఫాలో అవుతున్నారు. కాకపోతే మన దగ్గర వచ్చేసి కనుక 45 డేస్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక రూల్ పాస్ చేశారు. అంటే కానీ వాస్తవంగా జరిగేది ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజులు 10 రోజుల తర్వాతనే ఇమీడియట్గా ఓటీటీకి వెళ్ళిపోతుంది, లేకపోతే నెల రోజుల్లోపు ఓటీటీలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే 3-4 వారాల్లోనే ఓటీటీలోకి వెళ్ళిపోతుంది. అంటే సినిమా రిజల్ట్స్తో పని లేకుండా, రిజల్ట్ కంటెంట్తో పని లేకుండా భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా ఆయా సినిమాలు ఓటీటీ మార్కెట్కి ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే థియేట్రికల్గా వచ్చినటువంటి బిజినెస్ చాలా దారుణంగా పడిపోవడం, థియేటర్లో ఆడియన్స్ చూడలేకపోవడం, ఆడియన్స్ వచ్చేటువంటి పరిస్థితి మనకు లేకపోవడం. అంటే ఆడియన్స్ మ్యాక్సిమం సినిమాలు చూడలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. అంటే ఆడియన్స్ని మెప్పించగలిగి ఓకే చేయించగలిగినటువంటి సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇవే సినిమాలు రా బాబు, ఇలాంటి కథలు ఏంట్రా బాబు, ఈ కథనాలు ఏంట్రా బాబు అని చెప్పేసి మన వాళ్ళు ఆడియన్స్ విసిగిపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు థియేటర్లకు వచ్చినటువంటి ఆడియన్స్కు వచ్చినటువంటి ధరలు కూడా మంటెత్తిపోయినటువంటి ధరలు కూడా అదొక కారణం కూడా కనిపిస్తుంది. ఈ కారణాలన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఒక సినిమా రిలీజ్ తర్వాత ఒక వారం 10 రోజులు, మహా అయితే నెల 20 రోజులు, అయితే మహా 25 రోజులు, అంటే మనకు రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి 25 రోజులు పోస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు 1-2 కూడా రాలేదు. మ్యాక్సిమం చూస్తే కనుక ఒక 4-5 సినిమాలైనా ఇలాగా 2-3 ఏళ్లలో వచ్చినటువంటి పోస్టర్లు చాలా తక్కువ పోస్టర్లు మాత్రం కనిపిస్తుంది. అంటే 25 రోజులు, 50 రోజులు అనే పోస్టర్ అనమాట. అసలు 100 రోజులు అనే మాట అసలు ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. అసలు 50 రోజులు కూడా ఏదో వాంటెడ్గా చేసినట్టుగాను, లేకపోతే కావాలని చేసినట్టుగా ఉంటుంది తప్ప ఆ హంగామా మాత్రం ఏదో జరిగినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఈ కారణంగా ఓటీటీలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా రూల్స్కు విరుద్ధంగా రిలీజ్ అయిన తర్వాత వారం 10 రోజుల్లోనూ, లేకపోతే 3 వారాల్లోనూ, 4 వారాల లోపే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఓటీటీ వాళ్ళు రూల్స్ ఏం పెడుతున్నారు అంటే సినిమాలు కావచ్చు, మేకర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 8 వారాల తర్వాత సినిమాలే ఓటీటీలో రావాలని చెప్తున్నారు. నిజానికి అది సాధ్యమవుతుందా, అది కుదురుతుందా, అది జరుగుతుందా అంటే మాత్రం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, మనకు వచ్చినటువంటి కంటెంట్లు కావచ్చు, ఇవన్నీ చాలా తేలిపోయినటువంటి విధానం కనిపిస్తుంది. మనకు సక్సెస్ రేట్ పర్సెంటేజ్ 2-3 అయితే 10% అనుకుందాం సక్సెస్ రేటు. 90% సినిమాల పరిస్థితి ఏంటి, 90% రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, 90% ఒక సినిమాల యొక్క కంటెంట్లు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆధారపడి 8 వారాల పాటు సినిమా ఆపగలిగే కెపాసిటీ ఆ థియేటర్ దగ్గర ఉందా, 8 వారాల పాటు ఆ సినిమాలు థియేటర్లో ఆడించగలిగేటువంటి కెపాసిటీ థియేటర్స్ వాళ్ళకు ఉందా, లేదా ఎగ్జిబిటర్స్కి ఉందా, లేకపోతే ఆడియన్స్ని వేచి చూసి ఆడియన్స్ కూడా వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉందా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు అనే చెప్పాలి. ఆ కారణంగా 8 వారాల తర్వాత థియేటర్లోకి రావాల్సినటువంటి సినిమా, థియేటర్ నుంచి వచ్చేటువంటి సినిమా 8 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యేటువంటి రూల్ మాత్రం ఇంపాసిబుల్. మ్యాక్సిమం 90% అది సాధ్యమయ్యేటువంటి అవకాశమే కాదులాగా కనిపిస్తుంది. అంటే తెలుగులో మనకి సింపుల్గా చెప్తే కనుక 45 డేస్ తర్వాత తెలుగు సినిమాలు ఓటీటీలు పెట్టాలనుకుంటే ఇప్పుడు 30 డేస్, 20 డేస్, 25 డేస్, లేకపోతే 3 వారాల్లోనే
ఓటీటీలో పెట్టేయడం, లేకపోతే నెల రోజుల్లో ఓటీటీలో పెట్టేయడం, ఏదో మమ్మ అనిపించుకోవడం, ఏదో సినిమా రిలీజ్ అయింది కాబట్టి థియేట్రికల్గా వచ్చేటటువంటి కంటెంట్ రిజల్ట్ పరంగా చూస్తే కనుక అది రిజల్ట్ నెగిటివ్ అయిపోయి ఇమీడియట్గా ఓటీటీలో వేసుకొని ఓటీటీలో అయినా నచ్చుదేమో, ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో, ఓటీటీలో ఆడియన్స్ మాత్రం సపరేట్గా ఉంటారు కాబట్టి అంటే అది మనకి ఒక అన్అఫిషియల్ ఒక రూల్ ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే థియేటర్లో హిట్ అయిన సినిమాలు ఓటీటీలో ఫట్ అవుతాయి, థియేటర్లో ఫట్ అయిపోయిన సినిమాలు థియేటర్లో ఓటీటీలో హిట్ అవుతాయని చెప్పేసి ఒక రూల్ లాగా పెట్టుకున్నారు, మన ఒక అన్అఫిషియల్ రూల్ లాగా పెట్టుకున్నారు. కానీ అది సాధ్యంగా అది పాసిబుల్ అవుతుందంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఓటీటీ మార్కెట్ వచ్చిన కొత్తలో మనకి ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నట్టుగా ఆ టైంలో అనిపించినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు. కానీ ఓటీటీ మార్కెట్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ విధానాలు కూడా మారిపోతా ఉన్నాయి, దాన్ని బిజినెస్ చేసేటువంటి విధానాలు కూడా మారిపోతూ ఉన్నాయి, బిజినెస్లో జరిగేటువంటి ఎక్కువ తక్కువ గురించి కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సింపుల్గా చూస్తే తెలుగు సినిమా మార్కెట్, పర్టికులర్గా తెలుగు సినిమాలకు సంబంధించి చూస్తే థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనేటువంటి రూల్ మాత్రం సాధ్యమయ్యే అవకాశం ఛాన్సే లేదని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.